హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎకానమీ బిట్స్ కొన్నిటిని చూద్దాం. మొదటి ప్రశ్న చూడండి. ఇక్కడ మొదటి ప్రశ్న, కింది వాటిలో దేన్ని ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకంగా భావించలేం? ఇక ఇవ్వబడిన వీటిలో ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకంగా దీన్ని భావించలేం అని అడిగాడు. చూద్దాం. చూడండి ఆన్సర్, గ్రామీణ యువతకు స్వయం ఉపాధిల శిక్షణ అనేది ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకంగా భావించలేం. నెక్స్ట్, సరళీకరణ ఫలితాలు గ్రామీణ పేదలకు చేరడం లేదని. చూడండి, సరళీకరణ ఫలితాలు గ్రామీణ పేదలకు చేరడం లేదని, తద్వారా ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని 2001 ఆగస్టు 15న ఎవరు అభిప్రాయపడ్డారు? 2001 ఆగస్టు 15న ఎవరు అభిప్రాయపడ్డారు? ఆన్సర్, అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్, వ్యవసాయ రంగంలో కౌలు చట్టాలు. చూడండి, వ్యవసాయ రంగంలో కౌలు చట్టాలు, మిగులు భూమి పంపిణీ, కమతాల సమీకరణ మొదలైన వాటితో భూ సంస్కరణలపై వ్యవసాయదారులపై జాతీయ విధానం శ్రద్ధ వహించాలని ఎన్నో ప్రణాళిక ముసాయిదా పేర్కొన్నది. ఆన్సర్, 11వ ప్రణాళిక. నెక్స్ట్, ఇందిరా ఆవాస్ యోజన ద్వారా. చూడండి ఫ్రెండ్స్, ఇందిరా ఆవాస్ యోజన ద్వారా భారత్లో ఏ ఏడాది నాటికి అందరికీ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది? చూడండి, ఇందిరా ఆవాస్ యోజన ద్వారా. చూడండి ఆన్సర్, 2020. నెక్స్ట్, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించిన పథకం ఏది? చూడండి, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించిన పథకాన్ని గుర్తించమన్నాడు. ఆన్సర్, సామాజిక అభివృద్ధి పథకం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఉపాధి హామీ పథకాన్ని మొదటగా ఎప్పుడు ప్రారంభించారు? చూడండి, ఉపాధి హామీ పథకాన్ని మొదటగా ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్, 1972-73. నెక్స్ట్, భూగర్భ జలాల అభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించిన పథకం ఏది? చూడండి, భూగర్భ జలాల అభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించిన పథకాన్ని గుర్తించమన్నాడు కింది వాటిలో. ఆన్సర్, కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం. నెక్స్ట్, క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ను ఎప్పుడు ప్రారంభించారు? చూడండి, క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్, 1973. నెక్స్ట్, సాంకేతిక విత్తపర సహాయం లక్ష్యంగా ప్రారంభమైన పథకం. సాంకేతిక విత్తపర సహాయం లక్ష్యంగా ప్రారంభమైన పథకాన్ని గుర్తించండి అన్నాడు. ఆన్సర్, ఉపాంత రైతులు వ్యవసాయ కార్మికుల అభివృద్ధి ఏజెన్సీ. నెక్స్ట్, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించింది ఎవరు? చూడండి ఫ్రెండ్స్, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని కింది వారిలో ఎవరు ప్రకటించారు? ఆన్సర్, ఇందిరాగాంధీ. నెక్స్ట్, ఎడారి ప్రాంత అభివృద్ధి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? చూడండి, ఎడారి ప్రాంత అభివృద్ధి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్, 1977. నెక్స్ట్, చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీ కింది ఏ ప్రణాళికలో ప్రారంభమైంది? చూడండి, చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీ, చిన్న రైతుల కోసం అభివృద్ధి ఏజెన్సీ ఎప్పుడు ప్రారంభించారు అన్నాడు. ఆన్సర్, 4వ ప్రణాళికలో. నెక్స్ట్, అభివృద్ధి పనుల్లో శ్రామికులకు ఆహార ధాన్యాలను వేతనాలుగా ఇవ్వడం లక్ష్యంగా ప్రారంభమైన పథకం. చూడండి, అభివృద్ధి పనుల్లో శ్రామికులకు ఆహార ధాన్యాలు వేతనాలుగా ఇవ్వడం లక్ష్యంగా ప్రారంభమైన పథకం. ఆన్సర్, పనికి ఆహార పథకం. నెక్స్ట్, స్వయం ఉపాధి పథకాల్లో. చూడండి, స్వయం ఉపాధి పథకాల్లో గ్రామీణ ప్రాంత యువకులకు శిక్షణ ఎప్పుడు ప్రారంభించారు? స్వయం ఉపాధి పథకాల్లో గ్రామీణ ప్రాంత యువకులకు శిక్షణ 1979లో ప్రారంభించారు. నెక్స్ట్, గ్రామీణ పేదల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా 1980లో ప్రారంభమైన పథకం. చూడండి, గ్రామీణ పేదల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా 1980లో ప్రారంభమైన పథకం గుర్తించండి. ఆన్సర్, సమీకృత గ్రామీణాభివృద్ధి కార్యక్రమం. నెక్స్ట్, గ్రామీణ పేదలకు లాభదాయకమైన ఉపాధి లక్ష్యంగా 1980లో ప్రారంభమైన పథకం. చూడండి, గ్రామీణ పేదలకు లాభదాయకమైన ఉపాధి లక్ష్యంగా 1980లో ప్రారంభమైన పథకం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. నెక్స్ట్, పనికి ఆహార పథకాన్ని పునర్నిర్మించి
ప్రారంభించిన పథకం ఏది? చూడండి, పనికి ఆహార పథకాన్ని పునర్నిర్మించి ప్రారంభించిన పథకం ఏది? ఆన్సర్ జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో చూడండి, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1983. చూడండి, 1983లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణాభివృద్ధికి విత్త సహాయాన్ని అందించడం లక్ష్యంగా చూడండి, గ్రామీణాభివృద్ధికి విత్త సహాయాన్ని అందించడం లక్ష్యంగా 1985లో ఏర్పాటు చేసింది ఏది అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ నేషనల్ ఫండ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి లక్ష్యంగా 1982-83లో ప్రారంభమైన పథకం. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి లక్ష్యంగా ఆన్సర్ డ్వాక్రా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, సబ్సిడీలు బ్యాంకు విత్తం కల్పన లక్ష్యంగా చూడండి, సబ్సిడీలు బ్యాంకు విత్తం కల్పన లక్ష్యంగా 1986లో ప్రారంభమైన పథకం. ఆన్సర్ పట్టణ పేదలకు స్వయం ఉపాధి కార్యక్రమం. నెక్స్ట్, కింది వాటిలో దేన్ని వేతన ఉపాధి కార్యక్రమంగా భావించవచ్చు? ఆన్సర్ జవహర్ రోజ్గార్ యోజన. నెక్స్ట్, ప్రధానమంత్రి సమీకృత పట్టణ పేదరిక నిర్మూలన పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు? చూడండి, ప్రధానమంత్రి సమీకృత పట్టణ పేదరిక నిర్మూలన పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ 1995. చూడండి, 1995లో ప్రారంభించారు. నెక్స్ట్, కింది వాటిలో పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వేతన ఉపాధి పథకం ఏది? చూడండి, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పథకం ఏది? వేతన ఉపాధి పథకం ఏది? ఆన్సర్ నెహ్రూ రోజ్గార్ యోజన. నెక్స్ట్, నేషనల్ గ్రూప్ ఆన్ టార్గెటింగ్ 10 మిలియన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? నేషనల్ గ్రూప్ ఆన్ టార్గెటింగ్ 10 మిలియన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఎస్పి గుప్తా. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి కల్పన లక్ష్యంగా 1993లో ప్రారంభించిన పథకం. చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి కల్పన లక్ష్యంగా 1993లో ప్రారంభించిన పథకం. ఆన్సర్ ఉపాధి హామీ పథకం. నెక్స్ట్, పోస్టాఫీసుల్లో గ్రామీణ మహిళల పొదుపును ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకం. పోస్టాఫీసుల్లో గ్రామీణ మహిళల పొదుపును ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకం. ఆన్సర్ మహిళా సమృద్ధి యోజన. నెక్స్ట్, స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు? చూడండి, స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1997లో. నెక్స్ట్, పేదల ఆహార భద్రత లక్ష్యంగా చూడండి, పేదల ఆహార భద్రత లక్ష్యంగా 2000 సంవత్సరంలో ప్రారంభించిన పథకం ఏది? ఆన్సర్ అంత్యోదయ అన్న యోజన. నెక్స్ట్, రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ్ యోజన లక్షణం. చూడండి, రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ్ యోజన లక్ష్యం తెలపండి. చూడండి, లక్ష్యం ఏది అన్నాడు, ఈ పథకం యొక్క లక్ష్యం. ఆన్సర్ మహిళలకు బీమా రక్షణ. నెక్స్ట్, పెన్షన్ పొందని వృద్ధులకు 10 కిలోల బియ్యం లక్ష్యంగా ప్రారంభించిన పథకం. చూడండి, పెన్షన్ పొందని వృద్ధులకు 10 కిలోల బియ్యం లక్ష్యంగా ప్రారంభించిన పథకం. ఆన్సర్ అన్నపూర్ణ యోజన. నెక్స్ట్, ఇల్లు, తాగునీరు, పరిశుభ్రత కల్పన లక్ష్యంగా 1999లో ప్రారంభించిన పథకం ఏది? ఆన్సర్ స్వర్ణ జయంతి ఆవాస్ యోజన. నెక్స్ట్, జవహర్ గ్రామీణ సమృద్ధి యోజనను ఎప్పుడు ప్రారంభించారు? చూడండి, జవహర్ గ్రామీణ సమృద్ధి యోజనను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1999. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన పథకం. చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన పథకం ఏది? ఆన్సర్ ప్రధానమంత్రి గ్రామోదయ యోజన. నెక్స్ట్, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన లక్ష్యం ఏంటి? చూడండి, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన యొక్క లక్ష్యం తెలపండి. లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఉపాధి, ఆహార భద్రత. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్,
పేద జిల్లాలో చూడండి, పేద జిల్లాలో ఉపాధి కల్పన లక్ష్యంగా 2001లో చూడండి 2001లో ప్రారంభించిన పథకం. ఆన్సర్ జయప్రకాష్ నారాయణ్ రోజ్గార్ గ్యారంటీ యోజన. నెక్స్ట్ అనుబంధ వేతన ఉపాధి లక్ష్యంగా 2004లో ప్రారంభమైన పథకం. చూడండి అనుబంధ వేతన ఉపాధి లక్ష్యంగా 2004లో ప్రారంభమైన పథకం. ఆన్సర్ జాతీయ పనికి ఆహార పథకం. నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ పైలట్ స్కీమ్ లక్ష్యం ఏంటి? చూడండి సోషల్ సెక్యూరిటీ పైలట్ స్కీమ్ లక్ష్యాన్ని తెలపండి. ఆన్సర్ అసంఘటిత రంగంలోని శ్రామికులకు బీమా, పెన్షన్, వైద్య సదుపాయాల కల్పన. నెక్స్ట్ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ను ఎప్పుడు ప్రారంభించారు? చూడండి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1995. నెక్స్ట్ పక్కా రోడ్ల ద్వారా గ్రామాలను కలపడానికి ఉద్దేశించిన పథకం. పక్కా రోడ్ల ద్వారా గ్రామాలను కలపడానికి ఉద్దేశించిన పథకం. ఆన్సర్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. నెక్స్ట్ భూమి లేని వ్యవసాయ కార్మికులకు బీమా లక్ష్యంగా 2001లో ప్రారంభమైన పథకం. చూడండి భూమి లేని వ్యవసాయ కార్మికులకు 2001లో ప్రారంభమైన పథకం ఏంటి అన్నాడు. ఆన్సర్ కేటీఆర్ మజ్దూర్ బీమా యోజన. నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల ప్రజలకు గృహ నిర్మాణానికి ఉద్దేశించిన పథకం. చూడండి పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల ప్రజలకు గృహ నిర్మాణానికి ఉద్దేశించిన పథకం. ఆన్సర్ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన. ఇవి ఫ్రెండ్స్ ఎకానమీలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ మనం చూసాం. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్.